అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం మర్యాద రామన్న గారి కథల నుంచి తప్పుడు సాక్ష్యం అనే ఒక కథను వినేద్దాం. అనగనగనగా ఒక గ్రామంలో ఒక వేద పండితుడుంటాడు. అతని పేరు రామశర్మ. సంపాదించి కూడబెట్టిన ధనం కానీ, వేరే ఆస్తిపాస్తులు గానీ అతని దగ్గరుండవు. కానీ పెద్దలు సంపాదించిన ఒక పగడం ఉంటుంది. అది చాలా విలువైంది. వయస్సు పైబడిన కొద్దీ రామశర్మకు దైవభక్తి ఎక్కువవుతుంది. కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నప్పుడే తీర్థయాత్రలు చేయాలని అతనికి బుద్ధి పుడుతుందన్నమాట. భార్యతో కలిసి కాశీయాత్రకు బయలుదేరతాడు. తన దగ్గరున్న విలువైన పగడం ఇంట్లో పెట్టడం క్షేమం కాదనుకుని తనకు బాగా పరిచయస్తుడు, నమ్మకస్తుడు అయిన ఒక షావుకారుకి ఇచ్చి యాత్ర నుండి తిరిగి రాగానే తీసుకుంటానని చెప్పి ప్రయాణమవుతాడు. ఆ రోజుల్లో కాశీ ప్రయాణం అంటే చాలా కష్టమైన పని. కాశీకి పోయినవాడు, కాటికి పోయినవాడు సమానమేనని జనం అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా రామశర్మ భార్యతో యాత్రలకు వెళ్ళి కాశీ, గయ, ప్రయాగ మొదలైన క్షేత్రాలన్నీ దర్శించి తిరిగి తన ఊరు చేరుకుంటాడు. అతడు తిరిగి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. యాత్ర నుండి రాగానే షావుకారు దగ్గరికెళ్ళి తన పగడం ఇవ్వమని చెప్పి అడుగుతాడు. అయితే దుర్బుద్ధి గల షావుకారు, రామశర్మ, నీకు నీ పగడం అప్పుడే ఇచ్చేశాను గదా, మళ్ళీ వచ్చి అడుగుతావేమిటి అని చెప్పి అంటాడు. ఇలా తన పగడం కాజేసి పచ్చి అబద్ధం ఆడినందుకు షావుకారుపై రామశర్మకు చాలా కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాడు? వెళ్ళి మర్యాద రామన్నకు ఫిర్యాదు చేస్తాడు. వెంటనే రామన్న షావుకారుని పిలిపించి విషయం అడుగుతాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నమ్మకంతో నీ వద్ద పగడం దాచిపెడితే ఎప్పుడో తిరిగి ఇచ్చేశానంటావే, ఇది ధర్మమేనా అని అడుగుతాడు రామన్న. ఇందుకు షావుకారు, మహాప్రభో, నా మనవి వినండి. రామశర్మ యాత్రలకు వెళుతూ పగడం నా దగ్గర దాచిపెట్టిన మాట నిజమే. కానీ అది అతడికి మళ్ళీ ఇచ్చేశాను. నేనేం అబద్ధం ఆడటం లేదు. అతడికి నేను పగడం తిరిగి ఇచ్చినప్పుడు 3 సాక్షులు కూడా ఉన్నారు. ఆ 3 చూస్తుండగానే పగడం ఇచ్చేశాను ప్రభో, అన్యాయంగా నాపై లేనిపోని ఆరోపణ చేస్తున్నాడు రామశర్మ అని బదులు చెప్తాడు. అలాగా, అయితే నీవు చెప్పే ఆ సాక్షులెవరు? మళ్ళీ ప్రశ్నించాడు మర్యాద రామన్న. ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి అని చెప్తాడు షావుకారు. వాళ్ళిప్పుడు ఎక్కడుంటారు అని అడుగుతారు రామన్న. ఎక్కడేమిటి ప్రభు, నా బట్టలు ఉతికే చాకలి, నాకు క్షౌరం చేసే మంగలి, నాకు కుండలు చేసి ఇచ్చే కుమ్మరి, ఈ 3 సమక్షంలో నేను రామశర్మకు పగడం అప్పగిచ్చాను. కావాలంటే వాళ్లను మీరే పిలిపించి విచారించండి అంటాడు షావుకారు ధీమాగా. ఓహో, అలాగా, సరే, ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు రామన్న. ఇదంతా విన్న రామశర్మకు గుండె నీరైపోతుంది. షావుకారు ఇంత అబద్ధంగా కథలుతాడని అతడు ఊహించలేదు. మనస్సు పరిపరి విధాల పోతుండగా రామన్నను చూచి, మహాప్రభో, ధర్మమూర్తులు మీరే కనికరించాలి. షావుకారు చెప్పిందంతా పచ్చి అబద్ధం. ఆ మాటలు నమ్మకండి అని బతిమిలాడుకుంటాడు. సరే, మీరు వెళ్ళండి. ఈ వ్యవహారంపై తీర్పు 10 రోజుల పాటు వాయిదా వేస్తున్నాను. మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని చెప్తాడు రామన్న. రామశర్మ రామన్నకు నమస్కరించి ఇంటి ముఖం పడతాడు. షావుకారు తన పనివాళ్లే సాక్షులని చెప్పడంతో రామన్నకు అనుమానం కలుగుతుంది. అతడి మాటలు నమ్మదగినవిగా లేవని అనుకుంటాడు. ఈలోగా షావుకారు తన చాకలిని, మంగలిని, కుమ్మరిని పిలిపించి వారికి రహస్యంగా ధనం ఇచ్చి మర్యాద రామన్న న్యాయస్థానానికి పిలిచి విషయం అడిగితే తాను రామశర్మకు పగడం ఇవ్వడం కళ్ళారా చూశామని సాక్ష్యం చెప్పమంటాడు. ధనాసత వారు అందుకు అంగీకరిస్తారు. వారం రోజులు దాటిపోయాయి. అప్పుడు మర్యాద రామన్న భటులను పంపి షావుకారుకు బట్టలు ఉతికే చాకరిని పిలిపించాడు. మొక్కి చేతులు కట్టుకుని నిల్చున్న చాకరిని చూసి రామన్న, ఏమోయ్, మీ షావుకారు పగడం రామశర్మకు ఇవ్వడం చూశావా అని అడుగుతాడు.
చిత్తం దొర చూశాను. అప్పుడు నేను అక్కడే ఉన్నాను అని చెప్తాడు రజకుడు. అయితే ఆ పగడం సరిగ్గా ఏ పరిమాణంలో ఉందో దాని నమూనా తయారు చేసి తీసుకురాగలవా అని మళ్ళీ అడుగుతాడు రామన్న. చిత్తం దొర అలాగే తీసుకొస్తాను అని చెప్తాడు రజకుడు. రేపు ఆ నమూనాతో నీవు నా న్యాయస్థానానికి రావాలి ఆజ్ఞాపించాడు రామన్న. చిత్తం అని చెప్పి సెలవు తీసుకొని వెళ్ళిపోతాడు రజకుడు. అంటే చాకలనమాట. అలాగే మంగలిని, అట్లాగే కుమ్మరిని పిలిపించి వారికదే విధంగా ఆదేశిస్తాడు. షావుకారు నుండి సొమ్ము పుచ్చుకున్న ఈ ముగ్గురు పనివాళ్ళు పగడం అనేది ఎలా ఉంటుందో ఎప్పుడూ చూసిన వాళ్ళు కాదు. అంచేత ఎవరికి తోచిన విధంగా వారు పగడం ఆకారం ఇలా ఉంటుందని, దాని పరిమాణం ఇంత ఉంటుందని కేవలం ఊహించుకుని నమూనా తయారు చేశారు. ఎప్పుడు బట్టలు ఉతికేవాడు కావడం వల్ల పగడం తాను బట్టలు ఉతికే బండ అంత ఉంటుందనుకుంటాడు రజకుడు. అంటే చాకలనమాట. అలాగే మంగలి. మంగలి తాను కత్తి సానపట్టే రాయంత ఉంటుందని అనుకోని అలాగే నమూనా తయారు చేస్తాడు. అదేవిధంగా కుమ్మరి తాను తయారు చేసే ఇటుకంత ఉంటుందనుకొని భావించుకొని అలాగే నమూనా తయారు చేస్తాడు. మర్యాద రామన్న తీర్పు చెప్పే రోజొస్తుంది. చాకలి, మంగలి, కుమ్మరి వారు తయారు చేసిన నమూనాలతో న్యాయస్థానానికి వచ్చారు. రామశర్మ, షావుకారు కూడా సభలో హాజరవుతారు. ఈ వింత చూడ్డానికి వచ్చిన జనంతో న్యాయస్థానం కిటకిటలాడిపోతుంది. సాక్షులైన చాకలి, మంగలి, కుమ్మరి తెచ్చిన పగడం నమూనాలను రామన్న పరిశీలించి తనలో తనే నవ్వుకుంటాడు. వాటిని చూసి సభలో జనం పగలబడి నవ్వుతారు. రామశర్మకు షావుకారు పగడం తిరిగి ఇవ్వలేదని, పగడం కాజేసి తన పనివాళ్ల చేత తప్పుడు సాక్ష్యం చెప్పిస్తున్నాడని తెలిసిపోతుంది. సాక్షులైన చాకలి, మంగలి, కుమ్మరి తెచ్చిన పగడం నమూనాలను రామన్న పరిశీలించి తర్వాత అందరికీ చూపిస్తారన్నమాట. ఇంకా మర్యాద రామన్న కొంచెం కోపం తెచ్చుకుని షావుకారుతో, ఏమయ్యా పెద్ద మనిషి, డబ్బు ఇచ్చి నీ మనుషుల చేత తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి ప్రయత్నించావు. పండితుడి పగడం కాజేసి తిరిగి ఇచ్చేశానని అబద్ధం చెప్పావు. ఇకనైనా మర్యాదగా పగడం తెచ్చి రామశర్మకు అప్పగించు. లేకపోతే నీకు విధించే శిక్ష దారుణంగా ఉంటుంది అని చెప్తాడు. తన మోసం బయటపడినందుకు షావుకారు భయంతో వణికిపోతూ పగడం తెచ్చి రామశర్మకు ఇచ్చేస్తాడు. తన తప్పు క్షమించమని రామన్నను వేడుకుంటాడు. ఇంకా రామన్న షావుకారుకు కొన్ని కొరడా దెబ్బలు, మళ్ళీ తప్పుడు సాక్ష్యాలు చెప్పినందుకు ఆ చాకలి, కుమ్మరి, మంగలికి కూడా కొరడా దెబ్బలు శిక్ష విధిస్తాడనమాట. ఇంకా అందరూ రామన్న తెలివితేటల్ని, యుక్తిని మెచ్చుకుంటారు. ఇంకా రామశర్మ ఆశ్చర్యపడి ఆయన మేధాశక్తిని, న్యాయభక్తిని ఎంతోగానో మెచ్చుకుంటాడనమాట. చూసారా పిల్లలు? అందుకనే పరుల సొమ్ము పాము వంటిది అంటారు. అంటే ఎప్పుడైనా మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులే మన డబ్బులు. అంతేగాని వేరే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎప్పుడూ మనవి అని అనుకోకూడదనమాట. కథ కంచికి మన మెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.